వాళ్ళు వెళ్తుర్రా. రాజపూరకలకి ఎప్పటికి వెళ్ళే ఎప్పటికి పదాలు పట్టుకొని తిరుగుతారు. అరే జై, దీనికి నీకే సంబంధం లేదురా. నువ్వు మధ్యలో మాత్రం రాకురా. సంబంధం లేదంటావేంద్ర? వాడు నా ఫ్రెండు. వాడిని కొడితే నేనెట్లా సైలెంట్గా ఉంటాను అనుకున్నావు? వాళ్ళేమైందిరా గింత అంటున్నారు, ముగ్గు నువ్వు చేసి పడతాం పా. అరే రవి ఆగరా, వాడి గురించి నీకు తెలియదు, నువ్వు సైలెంట్గా ఉండరా. ఏంట్రా భయపడుతున్నారా? అయితే రారా కొట్టుకుందాం. ఏందిరా ఇది? ఏందిరా ఎందుకు కొట్టుకుంటారు ఇట్లా? ఏంటి కొట్టుకుంటారు? ఏందిరా ఎందుకు కొట్టుకుంటా? మీరు ఒక యూత్ అయి ఉండి విలేజ్లో ఏదో ఒక పని మంచి పని చేసి మంచిగా హ్యాపీగా ఉండండి. ఇప్పటికైనా అందరూ ఒకటయ్యి మంచిగా ఉండండి. అరే మీరు మళ్ళీ దొరుకుతారా? బాయ్ బాయ్ మచ్చే. ఏం చేయలేవరా పంది పిల్లలోడా. అరే రాకి, నీతోనే వాళ్ళరా? వీడి నా ఫ్రెండ్ రా, బీటెక్లో క్లాస్మేట్. హాయ్ బ్రో, నా పేరు సీను. జై. కొంపదీసి అబ్బా అద్దు సీనుడు కాదు కదరా? లేదు బ్రో, కాదు. సరే కానీ పరిగెత్తి పరిగెత్తి తాగిందంతా దిగిందిరా, మళ్ళా పోత వద్దాంపా. అరే అని లాస్ట్లో ఏమో డైలాగ్ కొట్టినావు కదరా, ఏంటిదిరా అది? పోరా పంది పిల్లలోడా. అప్పుడు ఆ ముఖం చూడాలరా, నీ అమ్మ జీవితం ఏమున్నదిరా ఈ ఫీల్ అనిపించింది నాకైతే. మామ ఒక పాట పెట్టు మామ, డాన్స్ చేద్దాం. అరే ఈ పాటనా? దారా ఎందుకు కొడతారు లైకులు? లైకులు కావాలంటే సామాన్లు బాగుండాలంటే అంటే DJ Shriram 96 DJ MS అది ఏటంటారు, ఏదో అంటారు దాన్ని. సామాన్లు బాగుండాలంటే ఉండవా ఏదో ఒప్పుకోవాలని. మన స్టైల్ ఏదైనా పాడరా. ఏరా చెత్త వెదవా, మినిమం కామన్ సెన్స్ లేదా? రోడ్డు మీద అడ్డగాడిదలా తాగుతూ నడుస్తున్నావు. వచ్చే నువ్వు మా వాడిని కొడుతుంది. దాని కళ్ళు నిజంగా చాలా బాగున్నాయి కదరా. ఏ ఉత్తరా ముసుకురాని. అరే రాకే,
ఏందిరా మీ బాండింగ్? ఆడిని కొడితే నిన్ను కొడితే ఆడొస్తుండు, ఆడిని కొడితే నువ్వు పోతున్నావు. అసలు ఏంది మీ స్టోరీ, ఏంది మీ బాండింగ్ ఏంది అసలు? ఎలా? నేను లైఫ్లో ఫెయిల్ అయినప్పుడు వీడు నా పక్కనే ఉన్నారా, అందుకే వీడంటే నాకు చాలా ఇష్టం. ఓయ్ ముస్కురాని, ముస్కురాని ఏంటి ముస్కురాని? నాకు ఒక పేరుంది, పేరు పెట్టి పిలు. ఆ అందమైన పేరేదో మాకు కూడా చెప్పొచ్చుగా, అప్పుడు పేరుతోనే పిలుస్తా. నా పేరు కావ్య. చెప్పారు కథలను రాశారు, కాలాలు మార్చారు, యుద్ధాలు చేశారు, ప్రేమలు తప్పు లేదు ప్రేమలు. దానికి మంచిగా హ్యాపీగా ఉన్నట్టున్నారు. అవసరమా ఇవన్నీ? పోతుంది మొత్తం, పోతుంది హ్యాపీనెస్ అంతా. జాగ్రత్త మరి. ఎవర్రా ఈ లవ్ గురు? చూస్తుంటే లవ్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. లవ్లో పడి పిచ్చోడు అయిపోయినట్టు. మనకంత పరిస్థితి రాగలేరా? హే రా, గుడికి వెళ్దాం. నువ్వు రోజు గిట్లా తాగుతూ తిరుగుతూ ఉంటే మా వాళ్ళు మన పెళ్ళికి ఒప్పుకోర్రా. నువ్వు మారి జాబ్ చూసుకోరా. ఏంది పిల్ల? నాకు అర్థం కాలే. నన్ను లవ్ చేస్తున్నావా ఏంది? అవునరా, నేను నిన్ను లవ్ చేస్తున్నాను. చెప్దామంటే సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు, కానీ ఈ గుళ్ళో చెప్తున్నా. నేను నిన్ను తప్ప ఇంకెవరిని చేసుకోను, లేకపోతే చచ్చిపోతా. హే, నువ్వు అట్లా అనకు, నాకు బాధ అవుతుంది. ఎవ్వడు ఎదురొచ్చినా సరే నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. ఐ లవ్ యూ కావ్య. ఎందుకే ఇంత అందంగా పుట్టావు? నిజంగా నువ్వు ఎంత అందంగా ఉన్నావు తెలుసా? ఇంత అందమైన అమ్మాయి నాకు ఎట్లా పడ్డదా అని అప్పుడప్పుడు నాకే డౌట్ వస్తుంది. హాయ్ రా. హాయ్ కావ్య. హాయ్ రా మామ. ఇటు పోతున్నావు రా? ఎట్లేదు, టికెట్లు బుక్ చేసిన, సినిమాకి వెళ్దాం. సినిమాకా? నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను అంత సినిమాకి వెళ్ళేసి వస్తాను, సరేనా? ఇట్లా మామ, నువ్వు ఇంటికి వెళ్ళిపో, సరేనా? ఏమైందే? నేను ఇంటికి పోమన్నా కదా, నువ్వు ఇంకా పోలే? ఏం లేదు.
ఏమైంది? ఎందుకు మాట్లాడట్లేవు? ఎందుకు అంత గుస్సా మీద ఉన్నావు? నువ్వు వాడితో తిరగడం నాకు నచ్చట్లే. నా ఫ్రెండే, వాడు వచ్చి పిలిచిండు, ఏం చేయాలా మరి? వాడి కోసం మధ్యలో నన్ను ఇట్లా వదిలేసిపోతావా? మీరు తిరిగితే తిరుగుర్రి, మధ్యలో నన్ను ఎందుకు వదిలిపెట్టిపోయినావు? అందుకే నాకు కోపం వచ్చింది. సరే సారీ, ఇంకొకసారి ఎప్పుడు నిన్ను మధ్యలో వదిలిపెట్టి వెళ్ళాను, సరేనా? సరే పద, ఇంటికి వెళ్దాం. చాలా లేట్ అయింది. సారీ బంగారం. ఓయ్ బుజ్జి తల్లి, సారీ. పద ఇంటికి వెళ్దాం. సారీ చెప్పాను కదా. సరే ఇంకొకసారి ఎప్పుడు నేను వదిలేసి వెళ్ళాను. అరే మామ, మన సీనియర్ కొట్టినట్టు వెళ్దాం పద. ఎవరు రాని కొట్టింది? ఎక్కరాను. ఏమైంది? ఎందుకంత కోపంగా ఉన్నావు? ఏమైంది? ఇంతకు ముందుకు వదిలేసి వెళ్ళానా? అక్కడ అర్జెంట్ పని ఉంది, అందుకని వెళ్ళాను. ఓయ్ బంగారం, నేను మాట్లాడుతుంటే ఏంది అప్పటి నుంచి ఫోన్ చూస్తున్నావు? కోపమా నా పైన, ఆపవా ఇకనైనా అంతగా? అయితే వద్దు ఆగు, నాకు చెక్కల కింద ఎక్కువ ఉన్నాయి. అలాంటి నా సారీ యాక్సెప్ట్. ఓకే ఓకే ఓకే, ఐ యాక్సెప్టెడ్. అట్లుంటుంది మళ్ళీ మనతో అంటే. ఓకేనే, నీకు ప్రామిస్ చేస్తున్నా, నీకు ఇచ్చే టైం నీకు ఇస్తాను. ఎంత అర్జెంట్ పని అయినా సరే నిన్ను మధ్యలో వదిలేసి వెళ్ళను, ఓకేనా? కావ్య, మరి 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 ఇది మా రాఖీ నంబరే. హలో మామా, వస్తున్నారా? నేను మళ్ళీ వస్తాను, ఉండు. ఏమైందిరా? ఫోన్ చేస్తాను, కాల్ కట్ చేస్తాను. అన్నిసార్లు ఫోన్ చేస్తున్నా, ఏమైందిరా? సీనిగాడు వచ్చిండు, దావతిస్తున్నాడబ్బా. అయితే ఎప్పుడు తాగుడు 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 తాగుడేనారా? యూ చేంజ్డ్ బిల్లా, యూ చేంజ్. మార్పు మంచిదే కదరా. సర్లే కానీ మాకు కంపెనీ ఇస్తుపా. ఏమైంది కావ్య? అసలు నీ ప్రాబ్లం ఏంటి? నేను వాడు ప్రశాంతంగా ఉండడానికి నీకు ఇష్టం లేదా? నీ అబ్బాయిలాగా బ్రేకప్ అయ్యింది, వాడిని కూడా నీలా సింగిల్గా ఉంచేద్దాం అనుకుంటున్నావా? ఇంకొకసారి నువ్వు వాడితో తిరగడం చూసానంటే ఏం చేస్తానో నాకే తెలియదు. జాగ్రత్త. నీకేమైనా పిచ్చా? వాడి కోసం నన్ను కొడతావేంటి? వాడి కోసం నిన్నేంది? ఎవరినైనా కొడతా నేను. అయినా నా లైఫ్లోకి వాడికంటే తర్వాత నువ్వు వచ్చావు, ఇప్పుడు నన్ను వాడిని దూరం చేయాలని చూసుకుంటున్నావు. ఇంత సాడిస్ట్ ఉన్నావేంటే నువ్వు? నీ లైఫ్లో నీకెంత ఇంపార్టెంటో నా లైఫ్లో వాడు నాకు అంత ఇంపార్టెంటే, అర్థమవుతుందా? అయినా నా క్యారెక్టరు ఇవాళ నువ్వు వచ్చావని వాడిని వదిలేయడం, రేపు ఇంకోటి వచ్చిందని నిన్ను వదిలేయం కాదు. అయినా ఒక మాట అడుగుతాను, చెప్పు. నీ తర్వాత ఇంకో అందమైన అమ్మాయి వచ్చి నన్ను వదిలేయమంటే, నిన్ను నా నుంచి దూరం చేస్తే నువ్వు ఒప్పుకుంటావా? మనకొక న్యాయం, బయట వాళ్ళకు ఒక న్యాయమా? పదరా.
వాడేమో ఫ్రెండ్ లవ్ కోసం ఫ్రెండ్షిప్నే వదిలేద్దాం అనుకున్నాడు. వీడేమో ఫ్రెండ్ కోసం లవర్నే కాదు ఎవరినైనా వదిలేసుకునేలా ఉన్నాడు. తప్పు నాదే. ఇలాంటి ఫ్రెండ్షిప్ని విడదీయాలనుకున్నాను. మళ్ళీ ఎందుకు వచ్చినావు ఇక్కడికి నువ్వు? జై, నేను చెప్పేది విను. నేనేం వినను. సారీ రా, నువ్వు నాతోనే ఉండాలనే స్వార్థంతో మీ ఫ్రెండ్షిప్ని అర్థం చేసుకోలేకపోయాను. సారీ రా. సారీ వద్దు, ఏదొద్దు. సారీ రాకి, నువ్వన్నా చెప్పొచ్చు కదా తనకి. అరే జై, అయిందేదో అయిపోయింది. అది నిన్ను కొట్టిందిరా. కొట్టింది నన్నే కదరా, నేను చెప్తున్నా కదా, వదిలే. మీ ఇద్దరి మధ్యలోకి నేను ఎప్పుడూ రాను. మీరు ఏమైనా చేయండి, నేను మీతోనే ఉంటాను. you.